హలో మై డియర్ క్రేజీ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం క్యాప్సికమ్ ఆలు ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ కోసం మనకు కావాల్సింది ఉల్లిపాయలు. ఇక్కడ నేను క్యాప్సికమ్ 2 రకాలు తీసుకున్నానండి, రెడ్ క్యాప్సికమ్ అలాగే గ్రీన్ క్యాప్సికమ్, టొమాటోస్ అండ్ ఎగ్స్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైంది కదండి, ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలను యాడ్ చేసి ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, టమోటాలు బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇలా టమోటాలు ఫ్రై అయ్యేటప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈరోజు నేను 2 రకాల క్యాప్సికమ్స్ తీసుకున్నానండి, గ్రీన్ క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్. ఇలా 2 కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కూడా లైక్ చేస్తారు. క్యాప్సికమ్ బాగా మగ్గుతుంది కదండి, ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ టమోటాలు కొంచెం మగ్గినాయి కదండి, ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసి క్యాప్సికమ్తో పాటు మగ్గనివ్వాలి. ఆలు కూడా క్యాప్సికమ్తో పాటు కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా కారం ఆలు ముక్కలకి అలాగే క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టుకునేలా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ తోటి బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జనరల్గా పిల్లలు క్యాప్సికమ్ అంటేనే తిన్నారు కదండి, ఇలా రకరకాల వెజిటేబుల్స్ తోటి కలర్ఫుల్గా వాళ్ళకి చేసి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నప్పుడు నేను కూడా క్యాప్సికమ్ తినేదాన్ని కాదంట, అందుకని మమ్మీ ఇలా చేయడం ట్రై చేసింది. సో ఇలా చేసిన దగ్గర నుంచి తింటున్నానని చెప్పి అప్పటి నుంచి ఇలాగే చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ని కూడా కొట్టి పోసుకొని ఎగ్స్, క్యాప్సికమ్ అలాగే ఆలు 3 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎగ్ పరోటా చేసేటప్పుడు ఎలాగైతే ఆ ఎగ్ కడాయికి అంటుకోకుండా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుంటాము, ఇప్పుడు కూడా అలాగే ఎగ్ కడాయికి అంటుకోకుండా అలాగే క్యాప్సికమ్ ఆలు ఫ్లేవర్స్ అన్ని ఎగ్ కూడా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వావ్! చూడండి, మన క్యాప్సికమ్ ఆలు ఎగ్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, అక్కడక్కడ గ్రీన్గా అక్కడక్కడ రెడ్గా వైట్గా ఎగ్ కనిపిస్తూ ఇంత కలర్ఫుల్గా ఉంటే ఎవరికి మాత్రం తినాలనిపించదు చెప్పండి. ఇప్పుడు దీన్ని 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మన క్యాప్సికమ్ ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, క్యాప్సికమ్ ఆలు ఎగ్ కర్రీ ఎంత సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయిందో అండ్ ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో చూడండి. ఈ క్యాప్సికమ్ ఆలు ఎగ్ కర్రీ రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇదండి వాళ్ళ రెసిపీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.